రైతు సోదరులకి గుడ్ న్యూస్. కృష్ణా నదిలో వరద పెరిగింది. మనం నిన్న వీడియోలో చెప్పుకున్నట్టుగా శ్రీశైలం ప్రాజెక్టుకి ప్రతిరోజు 10 టీఎంసీల వరద జలాలు వచ్చి చేరుతా ఉన్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లో ఈ వెస్టర్న్ ఘాట్స్లో విపరీతమైన వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇక తుంగభద్ర పరివాహక ప్రాంతంలో కూడా రాకపోకలకు అంతరాయం కలిగే విధంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. తుంగభద్ర నదికి ఏవైతే ఉపనదులు ఉన్నాయో తుంగభద్ర ఉపనదులు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. తుంగభద్ర ప్రాజెక్టులో ఈ ఏడాది 80 టీఎంసీల జలాలను నిల్వ చేశారు కాబట్టి గేట్లు ఎత్తి వరద జలాలు కిందకు వదులుతూ ఉన్నారు. ఒకవైపు ఆల్మట్టి డ్యాం నుంచి 86,000 క్యూసెక్కులు గేట్లెత్తి 18 గేట్లెత్తి నారాయణపూర్కి రిలీజ్ చేశారు. నారాయణపూర్లో కూడా నిండిపోయింది కాబట్టి ఆ వచ్చిన ఫ్లడ్ మొత్తాన్ని జూరాలకు రిలీజ్ చేశారు. జూరాల ప్రాజెక్టుకు చేరేసరికి 116,000 క్యూసెక్కుల వరద నీరు జూరాలకు చేరుతా ఉంది. జూరాల్లో 12 గేట్లు ఎత్తేసి వచ్చిన వరద మొత్తాన్ని శ్రీశైలం డ్యామ్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. జూరాల్లో జల విద్యుత్తు ఎగువ దిగువ కేంద్రాల్లో జల విద్యుత్ పూర్తిగా జరుగుతూ ఉంది. 116,000 క్యూసెక్కుల పైగానే వరద జలాలు వచ్చి శ్రీశైలం ప్రాజెక్టులో చేరుతా ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి లెవెల్ 885 అడుగులు కాగా ప్రస్తుతం 866 అడుగులకు చేరింది. ఇదే వరద గనక కంటిన్యూ అయితే ప్రతిరోజు 2 అడుగుల చొప్పున పెరిగి 10 రోజుల్లో పూర్తిగా నిండిపోతుంది. 215 టీఎంసీల కెపాసిటీకి గాను 125 టీఎంసీలు ప్రస్తుతం ఉన్నాయి. ప్రతి 2 అవర్స్కి 1 టీఎంసీ వచ్చి చేరుతా ఉంది. ఈరోజు సాయంత్రానికి 130 టీఎంసీలకి, రేపు ఉదయానికి 135 టీఎంసీలకి చేరే అవకాశం ఉంది. అంటే ఒక 8 రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు ఇదే వరద గనక కొనసాగితే పూర్తిగా నిండుతుంది. ఈలోగా శ్రీశైలం ఎడమ కుడి జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేసి ఒక 70,000 క్యూసెక్కులు నాగార్జున సాగర్కి రిలీజ్ చేసే అవకాశం ఉంది 2-3 రోజుల్లో. ప్రస్తుతానికి జూరాల ప్రాజెక్టు కెనాల్స్కి, తర్వాత భీమా, కోయల్ సాగర్, కల్వకుర్తి, ఆర్డిఎస్ ఈ కాలువలన్నిటికీ కూడా కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్స్, ఒక 2 కెనాల్స్, వీటన్నిటికీ 6,000 క్యూసెక్కుల వరద జలాల్ని తెలంగాణ ప్రభుత్వం ఆడుకుంటుంది. ఇక హంద్రీ నీవాకి, పోతిరెడ్డిపాడికి రాబోయే 2-3 రోజుల్లో నీటిని విడుదల చేయబోతా ఉన్నారు. హంద్రీ నీవా విస్తరణ కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి 3,200 కోట్ల రూపాయలతో 180 కిలోమీటర్ల మేర కర్నూలు సమీపంలోని ఏదైతే మాల్యాద్రి ప్రాంతం ఉందో అక్కడి నుంచి జీడిపల్లి రిజర్వాయర్ వరకు హంద్రీ నీవా కాలువ కెపాసిటీని 3,500 క్యూసెక్కులకి పెంచుతూ ఉన్నారు. లైనింగ్ చేయాలా లేదా అనే విషయంలో కొంత క్లారిటీ రావాల్సి ఉంది. రాబోయే 2-3 రోజుల్లో ఆ కెనాలకు కూడా నీళ్లు విడుదల చేస్తారు. ఇక శ్రీశైలం నుంచి కేవలం ఒక 5,000 క్యూసెక్కులు మాత్రమే నాగార్జున సాగర్కి ప్రస్తుతానికి చేరుతా ఉంది. రాబోయే 2-3 రోజుల్లో దీన్ని 70,000 క్యూసెక్కులకు పెంచే అవకాశం ఉంది. ఇక పులిచింతల ప్రాజెక్ట్ అయితే ఖాళీగానే ఉంది, పెద్దగా వాటర్ లేదు. ప్రకాశం బ్యారేజీ కాలువలకి ఒక 5,000 క్యూసెక్కులు రిలీజ్ చేశారు నార్మల్ పోసుకునేందుకు. రాబోయే 10 రోజుల్లో శ్రీశైలం ఫుల్ అవుతుంది. ఆ తర్వాత నాగార్జున సాగర్ నిండడానికి మాత్రం ఒక నెల రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరివాహక ప్రాంతాల్లో పెద్దగా వర్షాలు లేవు. కర్ణాటక, మహారాష్ట్రలో వెస్టర్న్ ఘాట్స్లో కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణానదికి పెద్ద ఎత్తున వరద వచ్చింది. రాబోయే రోజుల్లో ఈ వరద కనుక కొనసాగితే ఒక వారం 10 రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు, ఆ తర్వాత నాగార్జున సాగర్కి నీరు చేరే అవకాశం ఉంది. ఏదైనా జూలై చివరి నాటికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రాబోయే కొద్ది గంటల్లో వరదలో వచ్చే మార్పులతో మరిన్ని అప్డేట్స్తో మనం మరో వీడియో కలుసుకుందాం.